మీరు ఎవరైనా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోపలికి రావాలంటే ఫస్ట్ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు మీ గవర్నమెంట్ ఐడి చెక్ చేస్తారు. తర్వాత మీ డీటెయిల్స్ లైక్ నేమ్, ఏజ్, ఎందుకు వచ్చారు, ఎవరితో వచ్చారు, ఇవన్నీ వెరిఫై చేసి వ్యాలిడ్ అయితేనే లోపలికి అలౌ చేస్తారు. ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ ఏపీఐ గేట్వే లాగా. సిమిలర్ గా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లో కూడా యాప్ ఫ్రంట్ ఎండ్ ఆర్ క్లయింట్ బ్యాక్ ఎండ్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ సర్వర్ దగ్గరికి వెళ్ళదు, ఫస్ట్ ఏపీఐ గేట్వే దగ్గరికి వెళ్తుంది. ఈ ఏపీఐ గేట్వే అనేది ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి మధ్యలో మిడిల్ లేయర్ లాగా. ఏపీఐ గేట్వే దాని దగ్గరకు వచ్చిన క్లయింట్ రిక్వెస్ట్ ని అథెంటికేట్ చేస్తుంది. అంటే ఆ క్లయింట్ లెజిట్ క్లయింట్ ఏనా, యూజర్ టోకెన్ వ్యాలిడ్ ఉందా, ఇవన్నీ చెక్ చేస్తుంది. ఇంకా ఈ క్లయింట్ ఆథరైజ్డా కాదా చెక్ చేస్తుంది. అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ లో ఉన్న డేటా యాక్సెస్ చేయడానికి ఈ క్లయింట్ కి పర్మిషన్ ఉందా లేదా చూస్తుంది. పర్మిషన్ ఉంటేనే ఆ రిక్వెస్ట్ ని అలౌ చేస్తుంది. ఏపీఐ గేట్వే రిక్వెస్ట్ ని రౌట్ కూడా చేస్తుంది. రౌట్ అంటే ఇప్పుడు మీరు ఫుడ్ డెలివరీ యాప్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటికి బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ సర్వీసెస్ ఉండొచ్చు. లైక్ ఆర్డర్ ప్లేస్మెంట్, పేమెంట్ ప్రాసెసింగ్, హోటల్ ఆర్ మెన్యూ ట్రాకింగ్ లాంటివి. మనము యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్ లో ఆర్డర్ ప్లేస్మెంట్ సర్వీస్ కి వెళ్ళాలి. మనం యాప్ లో పేమెంట్ చేస్తున్నప్పుడు ఆ పేమెంట్ రిక్వెస్ట్ పేమెంట్ సర్వీస్ కి వెళ్ళాలి బ్యాక్ ఎండ్ లో. సో ఏపీఐ గేట్వే విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్ అన్నమాట. క్లయింట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్ లో ఏ సర్వీస్ కి వెళ్ళాలి అని, దీన్నే రౌటింగ్ అంటాము. వీటితో పాటు ఏపీఐ గేట్వే సెక్యూరిటీ చెక్స్ కూడా చేస్తుంది. క్లయింట్ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ లో ఏదైనా వైరస్ ఉందా అని వెరిఫై చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఆల్సో డస్ లాగింగ్ అండ్ మానిటరింగ్. క్లయింట్ నుంచి వచ్చే ప్రతి రిక్వెస్ట్ ని ట్రేస్ చేస్తూ దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని క్యాప్చర్ చేస్తుంది. క్లయింట్ నుంచి వచ్చే ప్రతి రిక్వెస్ట్ ని వెరిఫై చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, రౌట్ చేస్తుంది, మానిటర్ చేస్తుంది అండ్ ఇట్ డస్ వే మోర్ థింగ్స్. ఏపీఐ గేట్వే సాఫ్ట్వేర్ సిస్టమ్స్ లో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది.